అలాంటి అయ్యే ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికీ మొదలు ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అన్నట్టు. ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కుటుంబం చేసుకోగలిగితేనే మనం సమాజాన్ని చేస్తాం, దేశాన్ని చేస్తున్నాం. కానీ తర్వాత ఫస్ట్ మన కుటుంబం చేయడానికి ఏం చేస్తారు తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలి, ఎక్కడ చేస్తున్నారు మంచి ఆలోచనతో చేస్తున్నారు. ఏంటంటే ఎక్కడ కూడా ఒకటే నేను కోరేది ఏంటంటే డూప్లికేట్ మాల్ అమ్మకండి. అంటే ఒక్కడు తప్పు చేసినా కానీ మొత్తం అందరూ బ్లేమ్ అవుతాం. ఈరోజు మనం కార్పొరేట్ వ్యవస్థ ఇంకోటి చిన్న చిన్న వ్యాపారాలన్నీ అందరూ ఆగమైపోతున్నారు. వాళ్ళని అడ్డుకోవాలంటే క్వాలిటీ ప్రైస్ రీజనబుల్ ప్రైస్కి ఇచ్చినప్పుడు, క్వాలిటీ ప్రోడక్ట్ రీజనబుల్ ప్రైస్కి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం నిలదొక్కగలుగుతాం. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. రెండోది ఏంటంటే చాయిస్ ఇవ్వాలి. మీరు ఇంతమంది కలిసి ఉన్నారు కాబట్టి ఒకళ్ళు ఒక్కో పెట్టిరు అనుకోండి, అన్ని మోడల్స్ పెట్టారు. ఇంకోటి శాంసంగ్ పెట్టిన అన్ని మోడల్స్ పెట్టారు. అంటే చాయిస్ అనేది కస్టమర్ కూడా కస్టమర్ గిరాక్ వచ్చింది ఫోన్ లేదు. ఒక షాప్లో వేరే షాప్తో నేను ఫోన్ ఇచ్చి పంపిస్తాను. షాప్లో అమ్మమ్మని స్కీమ్లో కట్ చేసి ఇస్తామన్నా. కొంతమంది పెట్టలేదు అంత స్టాక్. అక్కడ గిరాక్ వచ్చినా కానీ మేము షాప్ ఫోన్ పంపించి అమ్మి పెట్టిస్తాం. కానీ గిరాక్ ఫోన్ చేయమన్నారు. ఈయనకి ఎంత స్కీమ్ ఉందో అంత స్కీమ్ కట్ చేసి ఇస్తారు. అట్లా ప్రసాద్, సూరి, మిగతా కొంత షాప్స్ ఉన్నాయి. సో కొన్ని షాప్స్లో ఉన్నారు. అట్లా కూడా ఇచ్చుకుంటాం. ఆ ప్రాబ్లం ఏంటంటే సరే ఒక షాప్ హోల్సేల్ జోన్లు ₹1,00,000 క్రెడిట్ ఇచ్చే షాపులు ఉన్నాయి. వాళ్ళు పెట్టి అమ్మి రోజులు తీసుకుపోతారు. కానీ చిన్న షాప్కు వాళ్ళు ఇంతకుముందు ఏదైనా ఒక కౌంటర్ తీసుకొని షాప్కి రైతు చాలు. మిగతాదంతా మన అసలు తప్పునే స్టాక్ వాళ్ళే పెట్టేది, కంపెనీలో స్టాక్ వాళ్ళే పెట్టేది, అమ్మి రోజులు ఇచ్చేది. మళ్ళీ ఫోన్ అమ్మగానే మళ్ళీ ఫోన్ పెట్టి మళ్ళీ డబ్బులు తీసుకుపోయేది. అలా సపోర్ట్ చేసుకుని వచ్చాం. మన శ్రీరాపేట ఆలోచన చాలా అసోసియేషన్ ఏర్పడ్డాయి అన్న. కాబట్టి కొంతమంది ఈగో ఉండి నలుగురు మనం మీడియా కూడా పెట్టారు. కానీ కొన్ని డిజర్వ్ అయ్యాయి. కొన్ని రోజులు ఉండి మళ్ళీ ఏదో ఒకటి అటే పోయారు. మన దగ్గర కంటిన్యూ అంతేనే ఉంటుంది. ఫైనాన్స్ వ్యవస్థ ఉందా అంటే ఇప్పుడు కస్టమర్స్ వస్తే కన్జ్యూమర్ ఫైనాన్స్ ఇప్పిస్తున్నారు. అన్ని కంపెనీలు సహకారం కొంతమంది ఇక లేనులో ముద్రలో వస్తాయి. 10 lakhs కొంతమంది ఆలోచి పెడుతున్నారు. కొంతమంది ఎట్లా నడుపుతున్నారు. స్పెషల్గా ఒక 2 ఏళ్ళ వాళ్ళకి ఇలాంటి యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ పెడదామంటే ఖచ్చితంగా అంటే పైసలు రూపాయి తీసుకొచ్చిన ఓడి ఫెసిలిటీ తీసుకుని ఏది తీసుకున్నాం వ్యాపారాన్ని పెడితే సక్సెస్ అవుతాం. 5 లక్షలు ఉండే కానీ తీసుకొని వాళ్ళకి దొరికింది అనుకోండి ఏముంది. అదే అది ఇంపార్టెంట్. దేనికోసం లోన్ తీస్తారు అంటే యంగ్స్టర్స్ చేయబట్టి నా సలహా ఏంటంటే దానికోసం మాత్రమే వాడండి. డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఇంపార్టెంట్, బిజినెస్లో కూడా ఇంపార్టెంట్. ఎవ్రీ రూపీ మనం దేనికోసం తీసుకొచ్చినాం దానికోసమే వాడాలి, దానికోసమే ఖర్చు పెట్టాలి. అలా చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. రెండోది ఏంటి అంటే మొబైల్ ఫీల్డ్ అనేది చాలా ఎవాల్వింగ్ ఫీల్డ్. అందుకోసమే ఇప్పుడు మనము కార్పొరేట్ సంస్థలను ఢీకొట్టి మనం నిలబడాలి అంటే మనము కన్జ్యూమర్ వచ్చిన కన్జ్యూమర్ని ఎడ్యుకేట్ చేసేంత నాలెడ్జ్ మనం కూడా చేసుకోవాలి. అదే అప్పుడు మాత్రమే మనం వాళ్ళని నిలదొక్కగలుగుతాం. మన దాంట్లో సర్వీస్ కానీ ఇంకోటి కూడా అదే స్థాయిలో ఇచ్చినప్పుడు మాత్రమే. మన దాంట్లో అవుట్ ఆఫ్ ది ఐఫోన్ వచ్చి నాకు ఇష్టం. మన దాంట్లో ఐఫోన్ స్పెషల్ 10 మంది ఉన్నాయి. కొన్ని షాప్స్ ఉన్నాయి. ఏ ఫోన్ అని చేస్తారు. ఇక కానీ సాఫ్ట్వేర్ ఏదైనా కానీ లాక్ చేస్తారు, రిపేర్ చేయాలి. ఏదో కొంచెం పర్లేదన్న ట్రైనింగ్ పెట్టారు. అంత ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ 10 మంది మన దాంట్లో. ఏ ఫోన్ ఇచ్చినా కానీ ఫోన్ చేస్తారు. అన్లాక్ చేయని ఫోన్లు వస్తాయి. సాఫ్ట్వేర్ అంటే నెట్వర్క్ ఇవన్నీ టెక్నాలజీ ముడిపడినాయి. ఏదైనా మొబైల్స్ కానీ వాళ్ళు అప్గ్రేడ్ లేకపోతే వాళ్ళు అన్నట్టు వేరే కాన్ఫిడెన్స్ వస్తుంది. అల్టిమేట్ కస్టమర్ చూస్తున్నది నాకు డూప్లికేట్ ప్రోడక్ట్ కాకుండా ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తుందా అంటే ఈ ప్రైస్ కరెక్ట్గా పెడుతుందా లేదా, సర్వీస్ ఉందా లేదా, ఇది చూస్తాడు. ఎందుకంటే బాబు చాక్లెట్ అనుకోండి కొంటాడు, తింటాడు, నచ్చలేదు ఇంకోసారి కొనడు. మొబైల్ ఫోన్ కొనేటప్పుడు వాడు ఏం చేస్తాడు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడుకోవాలని అనుకుంటాడు. ఆ టైంలో సర్వీస్ అని ఇష్యూ వచ్చింది అనుకోండి, నాకు నిలబడేటోడు ఉన్నాడా లేదా అనేది వాడు చూసుకుంటాడు. అది మీరు ఇంతమంది కలిసి పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వగలుగుతారు. ఇండివిజువల్గా అయితే ఇవ్వలేదు, ఎవరు కూడా ఇవ్వలేదు. చెప్తున్నారు కదా 118 మంది 400 మంది సభ్యులు మీరు ఉన్నారు అంటే దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఏ కార్పొరేటర్ కూడా పెట్టుకోలేడు. వాడు పెడితే 5 ఉద్యోగస్తులు పెట్టుకోగలరా లేదా 10 మందిని పెడతాడు. అంత మించి అయితే వాడు పెట్టలేదు చేయబట్టి ఈ స్ట్రాటజీ 400 మంది వర్క్ ఫోర్స్ పెట్టుకోలేదు. చెప్పరా మాట్లాడవు సార్ చెప్పరా. హలో
నేను పోలే ఇంకా ఇన్న ఉన్నా అయిపోలేదు. అయిపోయిందా? మళ్ళీ చేస్తా. రఫీక్ రాలేదు. పెట్టే లోపల నువ్వు ఏమంటే అన్నదా చెప్తా